హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ చింత చిగురు ఎండు రొయ్యలతో ఒక కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దానికోసం నేను ఇక్కడ 1 కప్పు ఎండు రొయ్యలు తీసుకున్నాను. 2 కప్పుల చింత చిగురు తీసుకున్నాను. చింత చిగురు బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తరువాత 3 ఎండుమిరపకాయలు, 2 కరివేపాకు రెమ్మలు, 1 పెద్ద ఉల్లిపాయ యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు కలిపి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఎండు రొయ్యలు యాడ్ చేసుకున్నాక ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి, 2 టీ స్పూన్ కారపొడి వేసి కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ ప్రిపేర్ అయిపోయింది.